హలో నమస్తే గుడ్ మార్నింగ్. నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజన్న యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ నొక్కి ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు, వాటి వెనుక ఉన్న విశేషాలను కనుక్కుందాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే ఎస్ఆర్ఎస్పి 41 గేట్లు కుల్లా, ఎగువ నుంచి భారీగా వరద, దిగువకు 3.30 లక్షల క్యూసెక్ల నీటి విడుదల. కందుకుర్తి మీదుగా మహారాష్ట్ర వెళ్లే ఇంటర్ బోర్డ్ స్టేట్ రోడ్ క్లోజ్. ఊహ వచ్చినప్పటి నుంచి ఇంత వర్షాన్ని, వరదను చూడలేదని మున్నేరు ముంపు ప్రాంతంలోని 70 నుంచి 80 ఏండ్ల వృద్ధులు చెబుతున్నారు. బాధితులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే, వారికి అన్ని విధాలా అండగా ఉంటాం. మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి మంత్రివర్గ సహచరులు, అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కూడా వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉన్న మంత్రులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని బద్నాం చేస్తున్నాడు సీఎం కేసీఆర్. నష్టం 5,000 కోట్లు, వెంటనే 2,000 కోట్లు ఇవ్వండి, జాతీయ విపత్తుగా ప్రకటించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ లేఖ. వరద ప్రాంతాల పరిశీలనకు రావాలని విజ్ఞప్తి. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నష్టం జరిగిందని జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందజేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు స్వయంగా రాష్ట్రానికి రావాలని ప్రధానికి ఆయన సోమవారం ఒక లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల దాకా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని, పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ఈలోగా తక్షణ సాయం కింద కనీసం 2,000 కోట్ల విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని ఆయన కోరారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000, బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటాం సీఎం రేవంత్. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, పాడి పశువులు చనిపోతే 50,000, మున్నేరు వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో తెలంగాణ డిజాస్టర్ రిసార్స్ ఫోర్స్ ఏర్పాటు. వరద టైంలో బురద రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్కు హితవు. సీఎంఆర్ఎఫ్ విరాళాలు ఇవ్వాలని దాతలకు రిక్వెస్ట్. ఖమ్మం, సూర్యాపేట వరదల ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన. వర్షాలు, వరదల్లో దెబ్బతిన్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు, వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు గతంలో ఉన్న 4 లక్షల పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. 2 రోజుల్లోనే అల్లకల్లోలం, తెగిన చెరువులు, కుంటలు, కొట్టుకుపోయిన రోడ్లు, నీట మునిగిన ఊర్లు, జలమయమైన కాలనీలు, విరిగిన చెట్లు, స్తంభాలు, తెగిపడిన కరెంటు తీగలు, కూలిన 1000కి పైగా ఇండ్లు, 20 మందికి పైగా మృతి. పునరావాస కేంద్రాలకు 5,000 మంది తరలింపు. 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 5,438 కోట్ల నష్టాన్ని మిగిల్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. వరదల కారణంగా ఇప్పటివరకు 20 మందికి పైగా మృతి చెందినట్లు సర్కారుకు సమాచారం అందింది. వరదలతో నిరసరాయులైన 5,774 మందిని పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. పలు జిల్లాల్లో వానలు, వరదలు పెనుబీభత్సం సృష్టించాయి. మహబూబాబాద్, ఇతర జిల్లాల్లో 2 నామారుపల్లేకుంటా కొట్టుకుపోయాయి. చెరువులకు గండ్లు పడి ఆ నీళ్లు వాగుల్లో చేరి వంతెనలు తెగిపోయాయి. హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్టులు. డాక్టర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు. మంత్రి దామోదర. ప్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ యాక్ట్ కింద కేసులు. రాత్రిపూట షీటింగ్స్తో పెట్రోలింగ్. పోలీస్ స్టేషన్లకు సీసీ కెమెరాల అనుసంధానం. ప్రతి ఆసుపత్రిలోనూ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచన.
వారంలో మరో అల్పపీడనం, రాష్ట్రానికి మళ్లీ భారీ వర్షం ముప్పు, ప్రస్తుతానికి తెరుపునిచ్చిన వర్షాలు, ఉత్తర తెలంగాణకు 2 రోజులు ఎల్లో అలర్ట్. వ్యవసాయం అనుబంధ రంగాలకు 15,000 కోట్లతో 7 స్కీములు, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం. 2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, రూపాయలు 3,979 కోట్లతో క్రాప్ సైన్స్ ప్రోగ్రాంకు ఆమోదం. ముంబై ఇండోర్ మధ్య 309 కిలోమీటర్ల రైల్వే లైన్, గుజరాత్ సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఓకే. ఒకే రోజు 7 పతకాలు, పారాలింపిక్స్లో ఇండియా సోమవారం ఒక్కరోజు 2 స్వర్ణాలు సహా 7 పతకాలు సొంతం చేసుకుంది. జావెలిన్ త్రోయల్ సుమిత్ ఆంటిల్, షట్లర్ కుమార్ నితీష్ స్వర్గం గెలిచారు. సుహాస్, యతిరాజ్, తులసిమతి, యోగేష్ కతునియా రజకాలు నెగ్గారు. తెలంగాణ అమ్మాయి జీవాంజీ దీప్తి మహిళకు 400 మీటర్ల ఈవెంట్లో ఫైనల్కు చేరింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై రామపురం క్రాస్ రోడ్డు వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రులంతా ముంపు ప్రాంతాల్లోనే. 3 రోజులుగా బాధితులకు సహాయ చర్యలు, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు, పరిస్థితిపై అంచనా. అన్ని ప్రభుత్వ శాఖలకు కలుపుకొని ముందుకు. వర్షాలు వరదల్లో అవస్థలు పడుతున్న బాధితులకు మంత్రులు అండగా ఉంటున్నారు. అధైర్యపడదని భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు మొదలవగా పరిస్థితిని గమనించిన మంత్రులు ఇతర పర్యటనలు రద్దు చేసుకుని జనంలోనే ఉంటున్నారు. బాధితులకు కావాల్సిన సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆక్రమణలే కొంపముంచినాయి. చెరువులు, నాలాలను కబ్జా చేసిన లీడర్లు, రియల్టర్లు. ఖమ్మం వద్ద మున్నేరు పరివాహక మొత్తం ఆక్రమణలే. భారీగా వెంచర్లు వేసి అమ్మేసిన రియల్టర్లు. కోదాడ పెద్ద చెరువులో 300 ఎకరాలు కబ్జా. గట్టి వాన పడితే పట్టణాలకు ముంచెత్తిన వరద. కబ్జాల విషయం తెలిసినా పట్టించుకోని ఆఫీసర్లు. నీట మునిగిన విల్లాలు. హైదరాబాద్ శివారు మొకిలాలోని ఫలోమా విల్లా వాసుల అవస్థలు. నిలిచిన కరెంటు, నీటి సరఫరా. 33 ఎకరాల్లో 212 విల్లాలు, 1000 మంది నివాసం. ఒక్కో విల్లా ఖరీదు 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలు. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే యాదయ్యకు వినతి. నిందితుల ఇండ్లు కూల్చడమేంటి? ఆ రోజులు ఎక్కడి నుండి వచ్చింది? అకారణంగా బుల్డోజర్లతో ఇండ్లు కూల్చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దోషిగా తేలితే చట్ట ప్రకారం వెళ్ళాలి. కూల్చివేతలకు ఓ ప్రొసీజర్ ఉంటుంది. ఇలాగే కూలుస్తామంటే మేము గైడ్లైన్ జారీ చేస్తామని వెల్లడి. ఇది ప్రజలారా వెలుగు పత్రికలోని వార్తలు, వాటి వెనుక ఉన్న విశేషాలు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, అలాగే కామెంట్లో ఏమన్నా తప్పులుంటే, ఇంకా ఏమన్నా సలహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.